ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ తరపున 40 రోజుల నుంచి నిర్వహిస్తున్న అయ్యప్ప స్వాముల భిక్ష కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. 41 రోజులు ఒంగోలు మారుతి నగర్ 1వ లైన్ నందు వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు, శివస్వాములకు, భవానీ స్వాములకు, సర్వ మాలాధరణ స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతిరోజు సుమారు 300 మంది స్వాములకు అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలతో భిక్ష ఏర్పాటు చేస్తున్నామని, అనేక మంది స్వచ్ఛందంగా సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులందరికీ అయ్యప్ప స్వామి దీవెనలు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వెంకటేశ్వర రెడ్డి, హరినారాయణ రెడ్డి, గురుస్వామి, 45వ డివిజన్ టీడీపీ నాయకులు చెంచిరెడ్డి, ఏ వెంకటేశ్వర్లు, మాచర్ల నారాయణ, సాయి కృష్ణ, వర్మాస్, గ్రాండ్ చిన్ని, రంగారావు, వంట మాస్టర్ ఎమ్మెల్యే వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మోహన్ ఉంది స్వామి. రైట్ రా. అన్నదాత 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 సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. వారి కుమారుడు అరుణ్ కుమార్ గారు, వారి కుమారుడు బ్రహ్మదేవి, వారి మనవడి ద్వారకా స్వామి, వారిని వారి కుటుంబ సభ్యుల్ని హరిహర స్వామి, ప్రసన్నానంద స్వామి, శ్రీరామకృష్ణమూర్తి కోరుతూ
స్వామి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ఓం నమః శివాయ. భగవానికి ప్రసన్నాంజనేయ స్వామికి శ్రీరామచంద్రమూర్తికి స్వామియే శరణమయ్యప్ప. నా పేరు హరినారాయణ గురుస్వామిని. మేము 30 సంవత్సరాల స్వరంలో వెళ్తున్నాము. వివేకానంద ట్రస్ట్ తరపున 4 సంవత్సరాలు ఇక్కడ భోజనాలు స్టార్ట్ చేశాము. ఈరోజు 40వ రోజు భోజనాలు స్టార్ట్ చేసి విజయంగా 40 రోజులు పూర్తి చేసుకున్నాము. 8వ తారీఖు దాకా ఇక్కడ భోజనాలు స్టార్ట్ అవుతాయి. దాతల సహాయ సహకారాలతో 40 రోజులు నవంబర్ 26 నుంచి 25 నుంచి స్టార్ట్ చేశాము. ఈరోజుతో 40 రోజులు పూర్తి చేసుకున్నాము. ఇంక 8వ తారీఖు దాకా భోజనాలు దాత సహాయ సహకారం జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మన మారుతున్నగర్ 1వ లైన్లో మన వివేకానంద చారిటబుల్ ఆధ్వర్యంలో మన హరి గురుస్వామి గారి ఆధ్వర్యంలో మన దాతలు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి దాతలకందరికీ ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు 4 సంవత్సరాల నుంచి మన ఏరియాలో అన్నదాన కార్యక్రమం దాతల సహాయంతో స్వాములందరికీ నిర్వీర్యంగా ఆపకుండా 41 రోజులు అయితేనేమి ఇంకా దాతలుంటే ఎక్కువ రోజులు కూడా పెడతా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమం బాగా చేయాలని అందరినీ దాతలందరినీ ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వదించి వారి కుటుంబం ఎల్లవేళలా సుఖంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని అయ్యప్ప స్వాములకి, శివస్వాములకి, భవానీ స్వాములకి, మాలదర్శన అందర స్వాములకి అన్నదాన కార్యక్రమం 40వ రోజు జరగడం చాలా ఆనందకరంగా ఉందని కోరుకుంటున్నాను. అలాగే మా కార్యక్రమానికి సహకరించిన దాతలు వాళ్ళ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇలాంటి ఇంకా దాతల సహాయంతో ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటూ మా ఈ దాతలకు సహకరించిన హరినారాయణ గురుస్వామి గారు, అలాగే చెన్నారెడ్డి స్వామి గారు, గోపాల్ రెడ్డి గారు, గోవిందరెడ్డి గారు, సాయి, ఇంకా ఇప్పుడు ఇచ్చిన హనుమంతరావు గారు, శ్రీరామరెడ్డి హై స్కూల్ విద్యా సంస్థల వారు, చిన్నా గారు, వర్మా గ్రాండ్ రంగారావు గారు, ఇలాంటి వారు ఎంతోమంది ముందుకు వచ్చి మీకు ఇబ్బంది లేదు మీరు అన్నం పెట్టండి మేము ఉన్నామనే ఉద్దేశంతో స్వాములందరికీ అన్నదానం చేయడం జరుగుతున్నది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ మాకు ముందుగా ఈ వంట చేయడానికి ఎమ్మెల్యే వెంకటరావు గారు, వంట మాస్టర్ గారు ముందుకు రావటం, వాళ్ళ చేతితోటి వంట వండి స్వాములకి అందరికీ ఆయన మాతో పాటు మాలేయటం ఎంతో ఆనందకరంగా ఉందని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా దీన్ని పెద్ద ఎత్తున ఇంకా ప్రబలం చేసి త్వరలోనే వెంకటేశ్వర స్వామి గుడి కడదామనే ఉద్దేశంతో అందరూ కమిటీ వేసి నిర్ణయించుకున్నాము. ప్రభుత్వ సహకారాలతో ఉంటే ఇంకా ముందుకు వెళ్దామని ఉద్దేశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.